సో ఇవన్నీ ఫిక్స్డ్ రేట్స్, ఇంకా అందులో తగ్గించడానికి బార్గెన్ చేయడానికి ఏమి ఉండదు. వాళ్ళు 10 రూపీస్ అడిగినా తగ్గించరు. ఈ చికెన్ కర్రీవి అండ్ ఆ 3 చికెన్ కర్రీస్ కూడా చాలా లూజ్ ఉన్నాయి. సో అన్నిటికి ఇట్లా కుట్లేపించాలి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో ఈ వీడియో వచ్చి నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నాను అండ్ ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ అనేది ఫుల్గా కవర్ చేస్తాను. అండ్ ఎవ్రీథింగ్ నేను వేసుకొని చూపిస్తాను, సో దట్ మీకు కూడా లుక్ అర్థమవుతుంది. మీకు అవే ఐటమ్స్ కనిపిస్తే కొనొచ్చో లేదో కూడా క్లారిటీ వస్తుంది. అండ్ మీకు ఏమైనా నచ్చితే నేను చెప్పిన హింట్స్ని బట్టి ఆ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఏది ఎంత ప్రైస్ పడిందో, ఎంత తక్కువ పడిందో మీకు కనిపిస్తుంది కాబట్టి అంతే తక్కువతో మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకే, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నుమాయిష్ రిలేటెడ్ 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. ఒకటి వచ్చి కంప్లీట్గా నుమాయిష్లో నేను ఎవ్రీ ఐటమ్ లైక్ కార్పెట్స్, డ్రెస్సెస్, ఇంకా టాప్స్, జీన్స్, నైట్ ప్యాంట్స్, కార్గోస్, ఇంకా ఇట్లాంటివన్నీ అనమాట. బొమ్మలు, జ్యువెలరీ, వీటన్నిటివి ప్రైజెస్ అడుగుతూ ఎంత ఏంటి అని చెప్పి వీడియోలో చూపించాను. ఆల్మోస్ట్ నుమాయిష్లో దొరికే అన్ని ఐటమ్స్ కవర్ చేశాను ఆ వీడియోలో. అండ్ ఇంకొక వీడియో వచ్చి నా కజిన్తో ఫన్ షాపింగ్ వ్లాగ్ అనమాట. మేము ట్రైల్ ఎట్లా చేసాము డ్రెస్సెస్ అండ్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం, బార్గెన్ ఎట్లా చేసాము, ఏమేమి షాప్స్లో ఏమేమి కొన్నాము అండ్ ఎన్ని కొన్నాము, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో కవర్ చేశాను. ఈ వీడియో చూసేసాక ఆ 2 వ్లాగ్స్ కూడా మిస్ అవ్వకండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ వ్లాగ్స్లో. నా కజిన్తో నుమాయిష్ వెళ్ళినప్పుడు షాపింగ్ క్రేజీగా చేసాము. సో నైట్ 12 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఆల్మోస్ట్ ఫ్రెష్ అయ్యేసరికి 12:45 అట్లా అయిపోయింది. ఇంకప్పుడు జస్ట్ సర్దుతున్నా ఇట్లాగా, ఎందుకంటే నా కజిన్ కూడా చాలా థింగ్స్ కొంది. అవి కూడా చూపించాను వ్లాగ్లో, కాకపోతే అవి నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తా. ఈ వ్లాగ్లో అయితే నేను ఇంటికి వెళ్ళి ట్రైల్ వేసినవి యాడ్ చేస్తున్నాను. చాలా ఐటమ్స్ గైస్, మేము ఇద్దరి మీద మీకు చూపిస్తాను. ఒక బెడ్ అన్న ఐటమ్స్ కొన్నాము. సో ఇంకా కన్సాలిడేట్ చేసుకుంటున్నాం అనమాట, ఇవి నావి అని చెప్పి. ఇంటికి వచ్చాక తనకి రేపు పొద్దునే ఆఫీస్ ఉంది, నాకు మధ్యాహ్నం షిఫ్ట్ కాబట్టి ఇంకా నేను కొంచెం కూర్చొని లైక్ అన్ని మడత పెట్టుకుంటున్నా ఓపిక్గా. అండ్ తనకి మార్నింగ్ షిఫ్ట్ అయినా కూడా నా వీడియోకి హెల్ప్ అవుద్ది అని చెప్పి ఓపిక్గా అన్ని ట్రై చేసింది. అవి నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేశాను. నేను అన్ని 1 వీడియోలో పెడదాం అనుకున్నా, బట్ అది 1.5 hour అయ్యేలా ఉంది. సో ఐ థింక్ 3 partsలో రిలీజ్ చేస్తాను. ఇది ఒక పార్ట్ కదా, నెక్స్ట్ 2 parts రేపు ఎల్లుండిలో వచ్చేస్తాయి. గైస్, ఇప్పుడు నా కజిన్ వేసుకున్న చెప్పులు చూసారా, ఎంత ప్రెట్టి ఉన్నాయి కదా అసలు. నూడ్ కలర్ ఎంత తెలుసా, 275 అంతే. వాళ్ళు 600 చెప్పినా మీరు అడిగితే ఇచ్చేస్తారు. సో ఒక అమ్మాయి చెప్పిందనమాట నాకు ముందు, అందుకని సో ఇచ్చేశారు. అండ్ మీరు పెద్ద కాళ్ళు వాళ్ళు అయితే భయపడొద్దు. యాక్చువల్లీ మా ఇద్దరు కాళ్ళు కూడా 41, 42లోకి వస్తాయి మా ఇద్దరు కాళ్ళు అటు ఇటుగా. సో 41 కూడా ఒకసారి స్టార్టింగ్లో టైట్ అవుతాయి. ఈ మధ్య వాళ్ళు 42, 43 కూడా కొన్ని మోడల్స్లో పెడుతున్నారంట. సో మీరు పుష్కలంగా వెళ్ళి కొనుక్కోండి. ఎంత ప్రెటీ ఉన్నాయి చూడండి అసలు. మా 41, 42 మా సైజెస్ మాకైనా దొరికినాయి ఎగ్జిబిషన్లో. సో దట్స్ అ బిగ్ థింగ్. ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. అసలు మనకి నార్మల్గా ఎక్కడ దొరకవు కదా. ప్లస్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఒక్క ఎథ్నిక్లో ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి. ఇదిగో దిస్ అటు స్టైలిష్, ఇటు అన్ని బాగున్నాయి యాక్చువల్లీ. ఇది ఆ గ్రీన్ది కూడా చాలా బాగుంది. పింక్ నాకు అంటగట్టేసాడు ఆయన, కానీ బాగుంది యాక్చువల్లీ. సేమ్ అవే కొనుక్కున్నా యాక్చువల్లీ. ఇది కూడా అసలు ఎంత స్మూత్ గా పడుతున్నాయో. నేను అందుకే లాస్ట్ మినిట్ లో నువ్వు మంచి పని చేసావు గుర్తు చేసి. బికాస్ వెన్ వీఆర్ యాక్చువల్లీ రిటర్నింగ్ మాకు అసలు లైక్ గుర్తులేదు. లాస్ట్ మినిట్ లో గుర్తొచ్చింది. వి డిడ్ ఆల్ దిస్ ఇన్ 10-15 minutes నో, ఆల్ ద చెప్పులు షాపింగ్. సో ఇవైతే చెప్పులు గైస్, ఇవైతే చెప్పులు. సో ఇవి చూసారా బీడ్స్గా ఎంత బాగున్నాయో, వెరీ ప్రెటీ. బ్లాగ్ లో అన్ని షాప్స్ తో సహా చెప్తే దే లైక్ పీపుల్ నో. సో దిస్ ఆర్ వెరీ ప్రెటీ. అండ్ ఇవి కూడా 250, ఇవి 250, ఇవైతే 250, ఈ నూడు అయితే 275. ప్రీమియం, అసలు ప్రీమియం క్వాలిటీ, అసలు ఏది బాగాలేకుండా లేదు. అసలు షైన్ ఉంది, లెదర్ లాగుంది, బాగుంది. అండ్ ఇవి కూడా కొంచెం ఇట్లా కుషనింగ్ ఉన్నాయి, మరి ఇట్లా బక్కగా పిచ్చి చెప్పుల్లా లేవు. ఎగ్జిబిషన్ వాటిలో పిచ్చి చెప్పుల్లా ఉంటాయి కదా మనకు దొరికిన. సో ఇదొక పెయిర్, ఇది కూడా చాలా ప్రెటీ ఉంది. అబ్బా సూపర్ కూల్. నెక్స్ట్ ఇదొకటి, నాకు అన్ని టైట్ ఇచ్చాడు, బట్ ఓకేలే లూజ్ అవుతాయి మళ్ళీ. సో ఇదొకటి, అవి సేమ్, తను నేను ఒకటే తీసుకున్నాం. ఇది కూడా బాగుంది చూసారా, ఎంత క్యూట్ ఉంది. ఇది 275. సో
మీకు అర్థమైంది కదా, ఇట్లా బీడ్స్ ఉన్నాయి 250కి వచ్చినాయి, కొంచెం ఇట్లా లెదర్ ఫినిష్ ఇట్లా ఉన్నాయి 275కి వచ్చినాయి. అవి చూపి. సో గుడ్. ఇవి 275 కదా, అంతే. మన సైజెస్కి ఇలాంటి మోడల్స్ అయితే అస్సలు దొరకవు. సో మీరైతే ఖచ్చితంగా 275 250K, ఇంకా అంతకుమించి ఎక్కువ పెట్టొద్దు, అంతే. ఏమన్నా ఎంత స్ఫూర్తి పేరు చెప్పండి. ఓ నాకేంటి ఇట్లా పట్టేసాయి ఇవి. నేను వేసుకుని ఓ నిజమే లూజ్ అయినట్టున్నాయి. యా వెరీ నైస్. అంతే. సో ఇవి మా చెప్పులు. ఎన్ని కొన్నాం? నేను నిన్న 3 కొన్నా, అవి కాకుండా ఇంకో 2 కొన్నా. నా కజిన్ ఒక 3 కొన్నావా ఆశ? 4 కొన్నావా? 4 కొన్నా. ఎన్ని కొన్నా? ఐ డిడ్ంట్ కౌంట్. 1 2 3 4. సో ఆశ 4 కొంది అండ్ నేను 3 కొన్నా ఇవాళ. సో నేను నిన్న 3 కొన్నా. సో నేను 6, ఆశ 4 అన్నట్టు టోటల్. వామ్మో, మళ్ళీ వెళ్తే ఇంకా చెప్పులు కొనకూడదు. హే గాయస్, సో లైక్ నేను ఫస్ట్ రోజు కొన్నవి కాకుండా ఇవన్నీ నేను కొనలేదులే. ఇందులో హాఫ్ మా కజిన్ కొంది. అవన్నీ కొన్ని మీకు చూపించాను, కొన్ని ఇంకా చూపించలేదు. సో ఇప్పుడే సర్దామన్నమాట. ఇంకా నైట్ లేట్ అయిపోయింది నిన్న, ఆ వ్లాగ్లో మీరు చూసుంటారు కదా. సో చాలా లేట్గా వచ్చామన్నమాట. 12:30 1 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇప్పుడైతే టైం 1:30 అయింది. సో లైక్ లాస్ట్ మెట్రో ఎక్కొచ్చాం. లాస్ట్ మెట్రో 11:30కి అని చెప్పి, సారీ 11:20కి అని చెప్పి మాకు ఇవాళ తెలిసింది. అండ్ ఐల్ జస్ట్ షో యూ ద కలెక్షన్. సో చూడండి, ఇటు సైడ్ ఉన్నవన్నీ నావి. సో బెడ్కి హాఫ్ ఉన్నవన్నీ నావి, ఇంకో హాఫ్ ఉన్నవన్నీ నా కజిన్ అనమాట. సో ఈ చెప్పులు ఇవి మేము కొన్నవి. చెప్పులు కూడా చూసారు కదా, మొత్తం ఇట్లా ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఈ క్లిప్స్ చూసిన వాళ్ళు ఎవరైనా షాప్ పెట్టడానికి కొంటున్నారా అని అడుగుతారేమో. అసలు ఇన్ని కొంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరికాయి అన్నీ. సో బాగా కొనుక్కున్నాము. కొంచెం మాల్స్లో కొనాలంటే ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి కదా ప్రైజెస్, ఫ్రీగా కొనబుద్ధి అవ్వట్లేదు జస్ట్ డైలీ వేర్కి అట్లాగా. సో ఇట్ ఈస్ రియలీ రీజనబుల్ హియర్. ఖచ్చితంగా మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి వీటికి, స్టాల్స్కి. అండ్ ఇది వచ్చి క్వాడ్ సెట్. సో నేను నావి డీటెయిల్డ్గా నేను తర్వాత చూపిస్తాను. సో నేను వచ్చి ఒక లైక్ 3 పార్టీ వేర్ కొనుక్కున్నా. అండ్ ఒక లైక్ 6 చికెన్ కర్రీ లైక్ 250 అట్లా ఉన్నాయని కొన్నా. 150 రూపీస్ 3 కొన్నాను. అండ్ ఒక క్వాడ్ సెట్ తీసుకున్నా. నిన్న నేను కంప్లీట్ చికెన్ కర్రీది ఒక సెట్ తీసుకున్నా. అది చాలా ఎక్కువ పడింది, అసలు వేస్ట్. దానికన్నా ఇవి తక్కువ పడ్డాయి. సో అవన్నీ నేను డీటెయిల్గా చెప్తానులే. ఇప్పుడు నా కజిన్వి ఇంకా ఇక్కడ ఉంచేయాలి కదా బట్టలు, అందుకని నా కజిన్వి కూడా కలిపి ఇట్లా వీడియోలాగా పెడుతున్నా అనమాట, ఇన్ని కొన్నాము అని. సో ఇప్పుడు కొన్ని ట్రై చేసింది కదా నా కజిన్, మీరు చూసారు కదా. సో చూడకపోతే తర్వాత యాడ్ చేస్తా క్లిప్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు నేను సేమ్ కొనుక్కున్నాము, బికాజ్ ఇద్దరికి అదే నచ్చింది. ఐల్ జస్ట్ షో యూ. ఇంత ప్రెటీ ఉన్నాయి కదా, నేనైతే వేసుకొని చూపిస్తా. ఇంకా సేమ్ ఉందని ఇంకా నా కజిన్ పాపం టైర్డ్ అయిపోయిందని స్కిప్ చేయమన్నా. సో ఇది కూడా సేమ్ కొనుక్కున్నాము. 1000కే వచ్చినాయి కదా. సో వి గాట్ దిస్. చాలా ప్రెటీ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది, డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు టూ గుడ్. దెన్ సేమ్ ఇంకేం కొనుక్కున్నామంటే ఈ క్వాడ్ సెట్. తను ఎల్లో కొనుక్కుంది, నేను పింక్ కొనుక్కున్నా. ఓ యూఆర్ హియర్. సో సో సేమ్ అది కూడా. యాక్చువల్లీ తను ఈ చైన్ కొనుక్కుందాం అనుకుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మేము పరిగెట్టుకుంటే మెట్రో దొరకడం ఎక్కువ అన్నట్టు వచ్చాం కాబట్టి కొనలేదు. ఇంకా సేమ్ ఏం కొనుక్కున్నామంటే ఈ ప్యాంట్స్. సో రెండు చికెన్ కర్రీవి నేను వేసుకొని చూపిస్తా ఇవి తర్వాత. సో ఇది సేమ్ వైట్ అండ్ ఇది. అండ్ ఇంకా సేమ్ అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాదు, బట్ ఇంకా మ్యాచ్ అయినాయి బాగా. ఏంటి అంటే ఇవి 3 ఉన్నాయి కదా, నేను 6 కొనుక్కున్నా ఇట్లా చికెన్ కర్రీ 250 రూపీస్. తను కూడా 6 కొనుక్కుంది. కొంచెం డిఫరెంట్ టైప్స్ తనకి నచ్చినవి కొనుక్కుంది. కొన్ని సేమ్ ఉన్నాయి, కలర్ మ్యాచింగ్. అది ఇది కూడా సేమ్ అనమాట. ఈ ఎల్లో టాప్ సేమ్. సో అంతే. ఇంకా సేమ్ అంటే ఈ బ్యాగ్ కూడా ఎంత ప్రెటీ ఉంది చూడండి, అసలు క్రేజీ కదా, మ్యాడ్ మ్యాక్స్ అసలు. సో నేను సేమ్ అలాంటిదే ఇది కొంచెం డిఫరెంట్. ఇది కూడా సూపర్ ప్రెటీ, సూపర్ క్యూట్ కదా. కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే రెండిటికి, కలర్లో కానీ లైక్ షేప్లో కానీ. అదేంటో ఇంకా అలా నచ్చేసాయి, ఇంకా అలా కొనుక్కున్నాము. బాగున్నాయి. ఇప్పుడు 10లో ఒక 2 బాగుంటాయి, ఇంకా అవే నచ్చుతాయి కదా మనకి అందరికీ. సో అట్లా అంతే. ఇంకేమున్నాయి,
ఇంకా అంతే చికెన్ కర్రీవి కొంచెం డిఫరెంట్వి సేమ్ కొనుక్కున్నాము. ఈ వెస్ట్రన్ టాప్ కూడా తను ఒక స్ట్రైప్స్ కొనుక్కుంది నా అలాగే, అండ్ నేను కూడా ఇట్లా స్ట్రైప్స్. ఈ వైట్ది నేను వైట్ది కాటన్లో కొనుక్కున్నా, తను చికెన్ కర్రీలో కొనుక్కుంది. సో నాకు అనిపించిన తర్వాత ఆ కాటన్ది ఎందుకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు ఏమో, మరి స్టైల్ చేసి చూద్దాం ఇంకా. సో అంతే, ఆ పింక్ డ్రెస్ సేమ్ సూపర్ కదా. ఓకే, సో ఇవన్నీ అటు సైడ్ చెప్పులు పెట్టా, ఇటు సైడ్ మొత్తం బట్టలు పెట్టా. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏదో మళ్ళీ ఇంకొంచెం లగేజ్ అనుకోద్ది, ఇవన్నీ చెత్త చెత్త కవర్స్ అనమాట, మొత్తం రొట్టగా ఉన్నాయి బాబోయ్. సో ఇది వచ్చి ఒక చికెన్ కర్రీ టాప్, ఇది 250కి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే షాప్స్ లోపల ఉండదు, అండ్ కొన్ని దగ్గర ఇదే టాప్ ఒక 350 400కి అలా కూడా అమ్ముతున్నారు. సో ఇవన్నీ లైక్ కలర్ ఇందులోనే షార్ట్ లాంగ్, ఇందులోనే కొంచెం డిజైన్ ఎక్కువ వచ్చి తక్కువ వచ్చి ఇట్లా అన్ని కలర్ పైల్స్ అన్నీ ఇట్లా పెట్టున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రౌండ్ది ఉండి ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, మనం ఇట్లా రొటేట్ చేసుకొని చూడండి డ్రెస్సెస్, అట్లా షాప్ బయట పెట్టున్నాయి అనమాట. అందులోనే దొరుకుతున్నాయి ఇవి ఇంత తక్కువకి 250 రూపీస్కి. సో ఒకవేళ మీకు చికెన్ కర్రీ స్టైల్ ఇష్టము అండ్ ఇండో వెస్టర్న్ లుక్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఇవి పర్చేస్ చేయండి. సో ఇదైతే ప్యూర్ రెడ్ కలర్, దాని మీద లైక్ వైట్ కలర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. సో నేనైతే ఇది ఈ ఆక్సిడైజ్డ్ బుట్టలతో పేర్ చేశాను. నేను ఈ ఆక్సిడైజ్డ్ బుట్టలు కూడా నేను అక్కడే కొన్నాను, లైక్ ఆ ఎగ్జిబిషన్ గేట్ 2 బయట అనమాట. సో అక్కడ గేట్ 2 బయట నాకు ఇవి జస్ట్ ఆ గేట్ 2 బయట నాకు ఇవి జస్ట్ 50 రూపీస్కే వచ్చేసాయి. అక్కడ అన్ని ఇయర్ రింగ్స్ 50, చైన్స్ అయితే 100, అవి కూడా బేరం ఆడితే ఇస్తాడు. ఇంకా మనం కొనే ఒక 4-5కి ఎందుకులే బేరం అన్నట్టు నేను కొనేసాను. ఈ వర్క్ని చూసారా, ఇది కంప్లీట్ మిర్రర్ వర్క్, అండ్ ఇందులో ఫేక్ మిర్రర్సే లేవు, ఇందులో అసలు లైక్ అంటే చిప్స్ వర్క్ లాంటిది ఏం లేదు, ఇది ప్యూర్ మిర్రర్ వర్క్ అండ్ మంచి థ్రెడ్ వర్క్. ఇదైతే ఊడిపోదు కూడా, ఇట్స్ క్లియర్లీ సీన్, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నాకు నచ్చింది, 250 రూపీస్కి ఇంత మంచిగా వస్తుందంటే గ్రేటే కదా. అండ్ ఆక్సిడైజ్డ్ వాటితో పేరప్ చేసుకుంటే చాలా బాగుంది. ఓకే, అండ్ నేను దీనిపైన వేసుకున్న ఫుట్వేర్ చూపిస్తాను. ఈ ఫుట్వేర్ కూడా నేను అక్కడే తీసుకున్నా, ఇది కూడా అంతే 250 రూపీస్ పడింది. ఫస్ట్ షాప్లో తెలియక ఇలాంటివే నేను 400కి 450కి కొన్నాను. సో తర్వాత ఒక ఆవిడ చెప్పడం వల్ల ఓకే 250 వీటి వాల్యూ అని తెలిసి మళ్ళీ అదే షాప్కి వెళ్ళి బార్గెయిన్ చేసి నువ్వు 250కి ఇస్తావేమో అంటే ఇవ్వనన్నారు, వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇస్తానులే అని పిలిచి మళ్ళీ 250కి ఇచ్చారనమాట. సో నేను క్లోజప్లో క్లిప్ యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఇది ఇంకొక టాప్, ఇది కూడా చికెన్ కర్రీనే, ఇది రెడ్ దానంత హెవీగా లేదు, ఇది కూడా 250 రూపీసే. ఇది కూడా సేమ్ షాప్లో తీసుకున్నా అనమాట. సేమ్ అదే ఇట్లా బయట ఇట్లా మొత్తం పెట్టుంటాయి కదా రౌండ్గా, 250 ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టుంటే ఇంకా అందులోనే తీసుకున్నా. సో ఇది అంత లైక్ ఇదేంటంటే కొంచెం సింపుల్గా ఉంది, మరీ అంత ఫెస్టివ్ వేర్లా లేదు. సో ఈజీగా క్యారీ చేయడానికి ఆఫీస్కి దానికి బాగానే ఉంటుందని తీసుకున్నా. సో ఇది యాక్చువల్లీ టాన్ జీన్స్ వేసుకున్నా, కాకపోతే ఇంకొంచెం టాన్ ఇక్కడ ఉండుంటే బాగుండేది, ఇది కనిపించట్లేదు టాన్ లైక్ ఎఫెక్ట్. బట్ టాన్ జీన్స్ వేసుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ వన్ టు మ్యాచ్ విత్. అండ్ నా దగ్గర ప్రాపర్ బ్లూ టాన్ లేదు, బ్లూ టాన్ ఐ థింక్ ఇట్ గివ్స్ దట్ ఇండో వెస్టర్న్ స్టైల్ వైబ్. ఇదైతే కొంచెం ఓకే నార్మల్గా సెట్ అయింది, లైట్ బ్లూ అండ్ దిస్ వన్ పర్లేదు. సో ఈ బ్లాక్ దానికి ఇచ్చిన స్లిప్పే నేను దానికి కూడా వేసుకున్నా, దీనికి ఫ్రీగానే ఇచ్చారు 250 రూపీస్కి. కొన్ని షాప్స్లో అలా లేదు, 250 రూపీస్ సపరేట్ లైక్ టాప్, 150 రూపీస్ సపరేట్ స్లిప్ లాంటిది ఇస్తున్నారు. సో మీరు చూసుకొని తీసుకోండి, బట్ నన్ను అడిగితే వీటి దగ్గర అంత టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా అటు ఇటుగా మ్యాచ్ అయ్యేలాగా 2-3 డార్క్ కలర్స్కి బ్లాక్ సరిపోతుంది, సో అట్లా తీసేసుకోండి. అండ్ సేమ్ ఇందాక మ్యాచ్ చేసుకున్న జ్యువెలరీ వీటికి కూడా సెట్ అయిపోయింది. ఇదొక లైట్ పీచ్ కలర్ చికెన్ కర్రీది, అండ్ ఈ టాప్ కూడా నేను అదే పైల్లోంచి తీసుకున్నా, కాకపోతే పక్కన షాప్లో తీసుకున్నా. సో 2 డిఫరెంట్ షాప్స్లో బయట ఉన్న ఆ రొటేటరీ పైల్లో నుంచి నేను చికెన్ కర్రీ టాప్స్ తీసుకున్నా. సో ఈ టాప్ ఎంత ప్రెటీ ఉంది కదా, మేమేం చేసామంటే అక్కడే వేసేసుకొని చూసాము, లైక్ అంటే డ్రెస్ పైన ఇట్లా వేసేసుకొని జస్ట్ ఫిట్టింగ్ బాగుందా లేదా చూసుకున్నాం, కానీ ఇది సూట్ అవుతుందా సూట్ అవ్వట్లేదా అంత ఆలోచించే టైం లేదు, ఫుల్ హడావిడి అయిపోయింది అసలు. అంటే ఆఫీస్ తర్వాత వెళ్ళాం కదా ఈవినింగ్ 7కి, సో 3-4 అవర్స్లో ఫుల్ షాపింగ్ అంటే ఇంకా మరి లైక్ ఫాస్ట్గా చేస్తామని సంక్రాంతికి కూడా ఊరు వెళ్ళిపోవాలి, సో ఎక్కువ ఆలోచించలేదు. బట్ తీసుకున్నాకైతే ఇది బాగా నచ్చింది చూడండి. అండ్ నేను దీని కింద లైక్ సేమ్ బ్లాక్ దాని స్లిప్పే వేసాను, నేను సెట్ అవ్వదేమో లైట్ కలర్ కదా అనుకున్నా, బట్ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయింది దీని కిందకే. లైక్ దీని హైట్ ఒకటే ఉంది, సో చాలా నీట్గా ఉంది. ఐ జస్ట్ షో యూ ది డిజైన్. చూడండి ఎంత ప్రెటీ కలరో, సేమ్ ఆక్సిడైజ్డ్ వే వేసుకున్నా దీని మీద కూడా. ఇది ఆక్సిడైజ్డ్ దాన్ని ఏమంటారు లైక్
ఐ వాచ్ స్ట్రాప్ అనమాట. అండ్ సేమ్ ఇయర్ రింగ్స్, 50 రూపీస్ ఇయర్ రింగ్స్. అండ్ దీని కింద చెప్పులు వచ్చి ఎంత బాగున్నాయి తెలుసా. సేమ్ ఆ రెడ్ దానికి పేర్ చేసిన చెప్పులే దీనికి కూడా పేర్ చేశాను. సో ఈ చెప్పులు భలే మ్యాచ్ అయినాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీటి ఇన్నిటికి మ్యాచ్ అవుతాయని. ఏదో ర్యాండమ్గా ఇక్కడ కొన్ని తీసుకోవడం, అక్కడ కొన్ని తీసుకోవడం, ఇక్కడ కొన్ని తీసుకోవడం వల్ల, బట్ అన్నీ బాగా మ్యాచ్ అవుతున్నాయి, ఆల్ ఆఫ్ దీస్ టుగెదర్. సో ఐ లైక్ దిస్ అవుట్ఫిట్ అ లాట్. అండ్ దీని కిందకి నార్మల్ జీన్స్, ఇది నేను మార్కెట్లో ఏం కొనలేదు, ఇది జూడియో జీన్స్ అండ్ నా రెగ్యులర్ ఫిట్ జీన్స్ అనమాట. సో నాకు దీని కిందకి బాగా సెట్ అయింది అనిపించింది. సో ఈ చికెన్ కారీవి అండ్ ఆ 3 చికెన్ కారీస్ కూడా చాలా లూజ్ ఉన్నాయి. సో అన్నిటికి ఇట్లా కుట్లేపించాలి కొంచెం లైట్గా. సో లూజ్ ఫిట్టే కొంచెం బాగుంటుంది, బట్ టూ మచ్ లూజ్ ఉన్నాయి అనమాట. లైక్ బ్లాక్ది అయితే టూ లూజ్ ఉంది. సో లెట్స్ సీ. సో మీకు ఈ మూడిట్లో ఏది నచ్చింది కమెంట్ చేయండి. ఈ చెప్పులే నేను చెప్పింది 250 పడ్డాయి. అండ్ 250లా లేవు గైస్, ఇవి ఇంక్5 చెప్పుల్లా అనిపించాయి నాకైతే. ఎందుకంటే కుషనింగ్ ఉంది. అండ్ ఆల్సో మీరు చూస్తే రియల్ మిర్రర్స్ అవి రేకులతో చేసిన మిర్రర్స్ కాదు, ఐ మీన్ వంగిపోయే మిర్రర్స్ కాదు, యాక్చువల్ మిర్రర్స్ దట్ ఆర్ మేడప్ ఆఫ్ గ్లాస్. అండ్ వాటి పైన ఉన్న లేస్ కూడా చాలా బాగా యూజ్ చేశారు, అంటే కొంచెం మంచి క్వాలిటీ అనిపించింది అనమాట. సో ఇవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే లైక్ అన్నిటికీ మ్యాచ్ అవుతాయి అని చెప్పి. బట్ ఆ రెడ్ దానికి మ్యాచ్ అయ్యాయి, అటు ఇటుగా బ్లాక్ దానికి కూడా పర్లే మ్యాచ్ అయ్యాయి. అండ్ దీని మీద కూడా మ్యాచ్ అయ్యాయి ఇప్పుడు నేను వేసిన పింక్ టాప్కి. సో ఇది సేమ్ మీరు ఇందాక చూసిన లైక్ పీచ్ కలర్ది ఉంది కదా, అది లావెండర్ కలర్ది అనమాట. సో ఈ లావెండర్ కలర్ మీద కూడా సేమ్ ప్యాంట్ సెట్ అయింది. బ్లాక్ అయితే కూడా ఇంకా బాగుండేది. దో మీరు గమనిస్తే నేను మీరు గమనిస్తే ఓకే చికెన్ కర్రీ ఒకటి సేమ్, అండ్ ఆల్సో ఆ రెండు సేమ్ మోడల్ అయినా తీసేసుకున్నా, అండ్ ఈ రెండు సేమ్ మోడల్ అయినా తీసేసుకున్నా. ఇది కూడా 250 రూపీసే. బాగుంది కదా ఇది కూడా. అండ్ ఈ బ్లాక్ స్లిప్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది యాక్చువల్లీ, ఆ బ్లాక్ దాంతో వచ్చింది. సో ఇంకొకటి రెండు ఏమైనా కుట్టించుకుందాం అనుకుంటున్నా ఇట్లాంటివి. సో దట్ మంచిగా వైట్ కన్నా బ్లాకే బాగా సెట్ అయింది. మీరు చూస్తే లైక్ ఈ వర్క్లో ఇంకా బ్లింగ్ ఏమి ఉండదు, మిర్రర్స్ అట్లాంటివి ఏం లేవు, బీడ్స్ ఏం లేదు, జస్ట్ సింపుల్ ప్లెయిన్ హాయిగా ఉంది యాక్చువల్లీ, కంఫీ ఉంది. అండ్ చూడ్డానికి కూడా నాకే ప్లెజెంట్గా ఉంది అద్దంలో. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఆ పీచ్ది కూడా నాకు అంతే నచ్చింది, ఇది ఇంకా ప్లెజెంట్ అనిపిస్తుంది కలర్ఫుల్గా. కలంకారీలో బ్రైట్ కలర్సే కాదు, పేస్టల్స్ కూడా మంచిగా ఉన్నాయి కదా. దీని కిందకి నేను కొన్న ఫుట్వేర్ ఏం సెట్ అవ్వట్లేదు, సో ఇంకా లైట్ తీసుకున్నా. సో ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది ఇంకొక చికెన్ కర్రీ టాప్ గైస్. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా, బ్రీజీగా, ప్రశాంతంగా ఉంది. అండ్ అవన్నీ కొంచెం సింథటిక్ ఫ్యాబ్రిక్ టైప్లో వచ్చాయి. సిల్క్ శారీస్ ఉంటాయి కదా మమ్మీ వాళ్ళవి పాతవి ఎప్పుడో, సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఒకటి కొంచెం కాటన్ మిక్స్ వచ్చింది, తెలుస్తుంది కాటన్ అన్నట్టు. సో ఇది కూడా బాగుంది. కాటన్ అనే కన్నా ఆర్గాన్జా కాటన్ అంటే బెస్ట్ ఏమో, కొంచెం అలా ఉంది. సో అంత ఆగదు ఆబ్వియస్లీ, కొంచెం మెషిన్ వాష్ చేయలేము, హ్యాండ్ వాష్ చేసుకోవడమే. బట్ 250 రూపీస్ ఇది కూడా అలాంటి పైల్లో నుంచే. సో ఇవన్నీ 2 షాప్స్లో తీసుకున్నాం అనమాట, అందులో కొన్ని ఇందులో కొన్ని అలాగా. గేట్ దగ్గర తీసుకున్న హూప్స్ అనమాట. సో ఇవి పేర్ చేశాను దీంతో పాటు. ఐ హోప్ ఇట్ ఈస్ గుడ్. సో ఇవి కూడా నేను అక్కడ ఎగ్జిబిషన్లో తీసుకున్నవే గేట్ దగ్గర. ఇవన్నీ లాస్ట్లో ఒకసారి చూపిస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇండివిజువల్గా లైక్ దగ్గరకు వచ్చి జూమ్ అవుట్ అయ్యి కొంచెం పిచ్చిగా అవుతుంది నా కెమెరా. సో ఐ జస్ట్ షో ఇన్ ద ఎండ్. బాగున్నాయి ఇవి కూడా. సో ఇది కూడా 250 పైల్లోదే, కాకపోతే ఇది వేరే షాప్ అనమాట. అంటే చికెన్ కర్రీ షాప్స్ ఉన్న దగ్గర ఆ చికెన్ కర్రీ 250 రూపీస్ ఉంటాయి బయట. సో ఇలాంటివన్నీ వేరే సపరేట్ స్టోర్స్. సో ఇవన్నీ ఫిక్స్డ్ రేట్స్, ఇంకా అందులో తగ్గించడానికి బార్గెన్ చేయడానికి ఏమి ఉండదు. వాళ్ళు 10 రూపీస్ అడిగినా తగ్గించరు. సో ఇంకా తీసేసుకోవడమే, ఫిక్స్డ్ రేట్ అనే రాసి ఉంటుంది దానిపైన. సో వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిన కాస్ట్లీ డ్రెస్సెస్ దగ్గర అనమాట. వాటిలోనే తగ్గించరు, ఎక్కువ చెప్పేస్తారు, అట్లా ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుంది కదా. నేను అసలు లైక్ బాగోదేమో అనుకున్నా. నేను చెప్పినట్టు ఎవ్రీథింగ్ నేను పైన వేసుకొని ట్రై చేశాను. కొంచెం లూజ్ ఉన్నవి ఓకే తీసేసుకున్నా, ఆల్టరేషన్ చేయించుకోవచ్చు అని. కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్నవి కూడా తీసుకున్నా, ఇంకా టైట్ ఉన్నవి వద్దులే అని చెప్పి. అట్లా చాలా థింగ్స్ చూడ్డానికి బాగానే ఉన్నాయి గైస్. ఫిట్టింగ్ వేసుకొని చూస్తే టైట్ అయిపోయినాయి అనమాట. అందుకే ఎవ్రీథింగ్ వేసుకొని చూశాను. అండ్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను ఒక క్వాడ్ సెట్ పర్చేస్ చేశాను, అది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నానులే సెకండ్ టైం వెళ్ళినప్పుడు. అది చాలా టైట్ అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు లైక్ ఈసారి అన్నీ మీద వేసుకొని చూసే తీసుకున్నా. ఎందుకంటే అది టైట్ అయిపోయి ఎక్స్చేంజ్ చేసుకున్నా, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు. సో అప్పటికి నన్ను గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు, నెక్స్ట్ డేనే కాబట్టి ఐ కుడ్ ఎక్స్చేంజ్ దాట్. అండ్ ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తా ఇది ఎంత బాగుందో క్లాత్. దూరం నుంచి అంత తెలియట్లేదు కదా. సో చూడండి, సచ్ ఎ నైస్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ ప్రింట్ కూడా బాగుంది, ఇది పోయే ప్రింట్ కాదు, ఇది లైక్ పోదని అర్థమవుతుంది. ఇట్స్ గుడ్, మంచిగా డైలీ వేర్కి వేసుకోవచ్చు ఆఫీస్కి. నా దగ్గర ఇట్లాంటి స్టైల్వి పీప్లంలోనే కొంచెం లాంగ్ అనుకుంటా ఇది
ఉన్నాయి గైస్, నాకు సూట్ అవుతాయి, బట్ కొంచెం టైట్ అయిపోయినాయి అనమాట. సో ఐ హ్యావ్ దీస్ కాబట్టి ఇంకేసుకెళ్తా ఆఫీస్కి రోజు. అక్కడే ఇంకా షర్ట్ మోడల్స్ ఇంకా అట్లా చాలా చాలా ఉన్నాయి. ఆ పర్టికులర్ స్టోర్లో ఈ చికెన్ కర్రీ కాకుండా నేను చెప్పిన ఇది దొరికిన స్టోర్లో రకరకాలు ఉన్నాయి గైస్. కాకపోతే ఏంటంటే అన్నీ చూడడానికి పెద్దగా ఉన్నట్టే ఉన్నాయి, ఎక్కడో అక్కడ టైట్ ఉన్నాయి అనమాట. సో ఫిట్టింగ్ ఇష్యూస్లా ఉన్నాయి. తీసుకున్న ఆ స్టోర్లో ఎక్కువ తీసుకోలేకపోయా బికాస్ ఆఫ్ సైజ్ ఇష్యూస్. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి టాప్స్ అన్నీ. సో బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే పడతాయి, సో కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకైతే పట్టవు అన్నట్టుగా ఉన్నాయి అనమాట. సో చూసుకొని తీసుకోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడే బదులు. సో ఈ టాప్ ఒకటి గైస్, ఎల్లో అండ్ లైట్ ఎల్లో ఆంబ్రే టైప్ వచ్చింది. బ్రీజీగా హాయిగా చాలా బాగుంది. ఇది ఎక్కడ తీసుకున్నా అంటే ఇది ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మీరు రైట్ సైడ్ నడుస్తుంటే 4th or 5th షాప్, అన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పి పెట్టుంటుంది అనమాట. సో అక్కడ అన్నీ రెడీమేడ్ ఉంటాయి, మెటీరియల్స్ లాంటివి ఏమి ఉండవు, అండ్ చాలా పెద్ద స్టోర్. అక్కడ తీసుకున్నా ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. హాయిగా ప్రశాంతంగా కంఫర్టబుల్గా చాలా బాగుంది. అండ్ స్ట్రీట్ షాపింగ్లో కొన్నవన్నీ అంతే గైస్, మంచిగా ఎదర్ కాటన్ ఉంటున్నాయి లేకపోతే మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటున్నాయి, నాకు నచ్చుతున్నాయి అనమాట. లైక్ ఫిట్టింగ్ కూడా కొంచెం లూజ్గా హ్యాపీగా అనిపిస్తుంది వేసుకుంటుంటే. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా కాంప్లిమెంట్ అయ్యింది అని అనిపిస్తుంది. అండ్ కొంచెం ఈ కట్ ఆఫ్ టాప్స్ ఉంటే నేను సన్నగా అనిపిస్తున్నా ఎందుకో. అండ్ ఇది కూడా అంతే, నేను ఉన్న టాప్ మీద వేసుకొని ట్రై చేసే తీసుకున్నా. ఈ పర్టికులర్ స్టోర్లో ఇంకొన్ని తీసుకున్నా, అవన్నీ ఇప్పుడు చూపిస్తా. ఓకే, సో ఇది నాకు 350 పడింది. తర్వాత అనిపించింది అబ్బా 250 టాప్సే ఇంకా తక్కువకి బాగున్నాయి కదా అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఐ హోప్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. లైట్గా ఏదో వర్క్ వచ్చింది, ఇట్స్ నాట్ చికెన్ కర్రీ, ఇట్స్ జస్ట్ నార్మల్ ఎంబ్రాయిడరీ అండ్ ఐ లైక్ ఇట్ ఓవరాల్. ఇలా హూప్స్తో స్టైల్ చేశాను. ఈ హూప్స్ కూడా నేను అక్కడే 50 రూపీస్ హూప్స్ అనమాట, అవుట్ సైడ్ గేట్ 2. సో అవన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాను అని చెప్పాను కదా. ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయి ట్రై ఆన్లో చూపించడానికి, ఎందుకంటే మీరు ఫస్ట్ క్లిప్లో చూసినట్టు చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ నేను వీడియో చేయాలంటే ఒక 1.5 hour క్రాస్ అయిపోయేలా ఉంది. సో వీడియోస్ అయితే తీసేసుకున్నాను, కాకపోతే వాటిని ఎడిట్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యా ఇట్స్ గెటింగ్ టూ లాంగ్ అని చెప్పి. సో ఇంకొక 2 వీడియోస్ అంటే లైక్ ఇంకో 30-minute వీడియో కింద రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తా. ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయంటే కొన్ని జీన్స్ టాప్స్ పెండింగ్ ఉన్నాయి, అండ్ ఆల్సో కొన్ని నైట్ ప్యాంట్స్, ఇంకా కొన్ని కుర్తీ సెట్స్, ఇంకా జ్యువెలరీ క్లిప్స్, ఇంకా ఫుట్వేర్ అయితే కొంచెం పైన చూపిస్తాను, బట్ ముందు రోజు కొన్న ఫుట్వేర్ ఉంది. అండ్ కుర్తీ సెట్స్ అయితే ఐ థింక్ 5 or 6 ఉన్నాయి చూపించేవి. అండ్ చాలా చికెన్ కర్రీ టాప్స్ కూడా కొన్ని చూపించలేదు ఈ వీడియోలో, సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు ముందు వ్లాగ్స్ చూడకపోయి ఉంటే, ఐ మీన్ ముందు నాంపల్లివి 2 వ్లాగ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ 2 కూడా కంప్లీట్గా నాంపల్లిలో ఎంత కాస్ట్ పడితే ఏంటి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి తీసిన వ్లాగ్స్ అనమాట. సో ఫస్ట్ది అయితే కంప్లీట్గా టూర్ ఉంటుంది, అంటే లైక్ డిఫరెంట్ ఐటమ్స్ లైక్ కార్పెట్స్, జ్యువెలరీ అండ్ నల్ల పూసలు అండ్ లైక్ బట్టలు, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్, శారీస్, చున్నీస్, ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేశాను. అదైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ఆ వ్లాగ్ చూడండి, నా ఛానల్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి మా కజిన్తో వెళ్ళానమాట నాంపల్లి నాంపల్లి ఎగ్జిబిషన్కి. సో ఆ వ్లాగ్ కూడా చాలా ఫన్గా చాలా బాగుంటుంది. అది ఏంటంటే లైక్ మనము గర్ల్స్ వెళ్తే ఎట్లా ట్రై ఆన్ చేసుకొని ఎట్లా లైక్ ఫన్ ఉంటుంది అని చెప్పి, అండ్ ఎట్లా బార్గెన్ చేయాలి, ఏ టైం వరకు మనం ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఈ టైంకి ఓపెన్ అవుతాయి, అవన్నీ కూడా నేను నా సెకండ్ వ్లాగ్లో ఉంటుంది, అది వెళ్ళి చూడండి ఖచ్చితంగా. సో అప్కమింగ్ 2 వ్లాగ్స్ కూడా మిస్ అవ్వద్దు, వాటిలో అయితే కంప్లీట్ నేను ట్రై చేసిన ఐటమ్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అన్నమాట, వాటి ప్రైజెస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.